వైజాగ్ టు లడాక్ ట్రిప్ డే 4 మార్నింగ్ 4:30 అవుతుంది. మనం ఈరోజు తాజ్‌మహల్ వెళ్తున్నాం. ఈరో రోడ్డు కొంచెం ఖరాబ్ ఉంది. మార్నింగ్ 5 కల్లా లైన్‌లోకి వెళ్దామని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాం ఎర్లీగా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతారు జనాలు. జనాలు ఎక్కువైపోయారంటే మళ్ళీ మనం పీస్‌ఫుల్‌గా చూడలేం తాజ్‌మహల్‌ని, అంత క్రౌడెడ్ అయిపోతది. అందుకని ఎర్లీగా పోదామని స్టార్ట్ అయినాం. మా స్టే నుంచి జస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్ ఉంది. 6 మినిట్స్ చూపిస్తుంది అంతే ఇక్కడి నుంచి. సో అక్కడికి వెళ్ళి తొందరగా తాజ్‌మహల్ చూసుకొని స్టార్ట్ అవుదాం మళ్ళీ. ఇక్కడ నుంచి ఈరోజు ఆగ్రాలో తాజ్‌మహల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మథుర వెళ్తాం. చూద్దాం ఇంకేమన్నా ఆగ్రాలో కుదిరితే విజిట్ చేయడానికి, లేదంటే డైరెక్ట్ మథురానే. మథుర తర్వాత బృందావన్. అవన్నీ కమింగ్ వ్లాగ్స్లో వస్తాయి ఎలాగో. ప్రజెంట్ అయితే ఈరోజు మనం వెళ్తుంది తాజ్‌మహల్. నేనైతే ఈస్ట్ గేట్ వైపు నుంచి వెళ్తున్నా, కానీ అటువైపు అయితేనే తక్కువ ఉంటుందని చెప్పారు క్రౌడ్. పార్కింగ్ చేసుకోవడానికి అదంతా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుందని చెప్పారు. అందుకని ఈస్ట్ గేట్ నుంచి వెళ్తున్నాము. ఒకవేళ మీరు వచ్చేలా అయితే తాజ్‌మహల్‌కి మార్నింగ్ మనకు ఆన్‌లైన్‌లో ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. మీరు ఇక్కడ లైన్‌లో నిలబడకూడదు, డైరెక్ట్‌గా వెళ్ళిపోవాలి అని అనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. సైట్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే వచ్చే ముందే 1 వీక్ ముందే బుక్ చేసుకున్నా, అప్పటికైతే అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఇక్కడ టైం ఎర్లీగా వచ్చి క్యూలో నిలబడకూడదు, ఎక్కువసేపు టికెట్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి బెటర్. పొద్దున్నే 3కి లేసాము. 3కి లేసి స్నానం మొత్తం రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఇన్స్టాంట్ పొంగల్ చేసుకున్నాం. కొద్దిగా సేమియా ఉప్మా చేసుకొని ఇక్కడున్న స్టేలోనే కిచెన్ సెటప్ ఉంది. సో ఇక్కడ ఈజీగా అయిపోయింది పని మాకు. సో ప్రశాంతంగా తినేసి స్టార్ట్ అయినాం. చూద్దాం నెక్స్ట్ తాజ్‌మహల్ తర్వాత. ఎర్లీ మార్నింగ్ అయినందువల్ల క్రౌడ్ పెద్దగా లేదు, ట్రాఫిక్ అయితే అస్సలు లేదు ప్రజెంట్. అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాం. 6 మినిట్సే చూపించింది. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకున్నామంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి తాజ్‌మహల్ దగ్గరికి. ఈస్ట్ గేట్ 2 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ముందర మమ్మల్ని ఆపేశారు. అక్కడ ఆపేసి వెహికల్స్ అలౌ లేదు, కార్స్ లోపలికి పంపిరని చెప్పారు. అక్కడ చూస్తే వాళ్ళు ఏంటంటే గైడ్ ఒకతను, ఆ గైడ్ అతను ఏం చేస్తున్నాడంటే మీరు వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు, లోపల కార్ పెట్టుకోవడానికి లేదు, ఇక్కడే కార్ పెట్టేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు గైడ్ కాబట్టి అక్కడ పెడితే మన దగ్గర బేరం మాట్లాడుకోవడానికి అలా చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ 1 కిలోమీటర్ పైనే ముందు ఆపేస్తున్నారు. నేనైతే ఏదో ప్లేస్ చూసి కొంచెం దూరం చేశా. మీరు ఇన్‌కేస్ వచ్చేపాటైతే ఇటువైపు రావడం పెద్ద సజెస్ట్ చేయను. ఈస్ట్ గేట్ వైపు ఇంకో సైడ్ వెళ్ళిపోండి. మెట్రో స్టేషన్ కింద పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పారు. కానీ క్రౌడ్ అయితే ఇటు నుంచి తక్కువ ఉంటారని చెప్పి నేను ఇటు వచ్చాను. ఇవి ఈ వెహికల్స్ మీరు ముందర 1 కిలోమీటర్ ముందర ఆగిపోతారు కదా! అక్కడి నుంచి మీకు ఇవి దొరుకుతాయి ఈజీగా. షేర్డ్‌లో వచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. లేదు ఎందుకనుకుంటే ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే ఈజీగా నడుచుకొని వచ్చేయచ్చు. నిదానంగా అటు ఇటు చూసుకుంటూ బాగుంది ప్లేస్. ఇది ఎంట్రీ. సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. బ్యాగ్లో చెక్ చేస్తారు ఇన్కేస్ ఏమన్నా ఉంటే. మీకు వాటర్ బాటిల్స్ కావాలంటే స్టార్టింగ్లోనే ఉంటాయి, అక్కడే తీసుకోండి. తర్వాత మీకు సరిగ్గా దొరకవు. స్టార్ట్ అవ్వగానే మనకి ఇది కనిపిస్తుంది. ముందు నుంచి ఉన్న ఫొటోస్, పాత ఫొటోస్ ఇయర్ వైజ్ కొంచెం తీసి పెట్టారు ఇక్కడ. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ ఇటు నుంచే ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రీ దగ్గర లోపల కవర్ తీసుకెళ్ళాలి. షూ కవర్, ఐ మీన్ షూ కవర్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, లేకపోతే అలో చేయరు. అండ్ మోర్ ఓవర్ అది ఇక్కడైతే 5 రూపీసే, లోపలైతే 20 రూపీస్ అని చెప్తారు. అస్సలు తీసుకోకండి, అసలు అవసరమే లేదు దాంతో. ఎందుకంటే లోపల మ్యూజియం ఉంటుంది, మ్యూజియంలోకి మీకు షూ అలో చేయరు. షూ అలో చేయరు ఇన్ ద సెన్స్ షూ పైన కవర్ వేసుకొని వెళ్ళాలి, అక్కడ అవసరము. మధ్యలో ఎక్కడ ఏం మీకు అవసరం ఉండదు, ఇదంతా నార్మల్ తిరిగేసేయచ్చు. వచ్చేటప్పుడు పర్సన్కి 2 ఆర్ 3 వాటర్ బాటిల్స్ పక్కా తెచ్చుకోండి, ఎందుకంటే చాలాసేపు నడిచేది ఉంటుంది ఇక్కడ. సో ఈజీగా అలసిపోతాం, వాటర్ ఖచ్చితంగా దప్పిక అవుతాయి కాబట్టి వాటర్ క్యారీ చేయండి, లేదంటే ఇబ్బంది పడతారు అనవసరంగా. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇది అడ్వాంటేజ్, ఎవ్వరు కనపడరు. కొంచెం లేట్గా వచ్చామంటే ఫుల్ క్రౌడ్ అయిపోతారు. కాబట్టి మీరు వస్తే బిఫోర్ 5కి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి, అంటే సన్ రైజ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అసలు ఇంత దూరం నుంచి చూస్తుంటేనే ఎంత బాగుందో అది చూడడానికి. ఇంకా యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా షైనింగ్ ఎక్కువ కనిపిస్తుందంట.
ఆ టైంలో చూడాలి. ఇంకా బ్యూటిఫుల్ ఉంటది. కానీ ఈ వేడికి ఆఫ్టర్‌నూన్ రావడం కంటే ఎర్లీ మార్నింగ్ రావడమే బెటర్. అండ్ మనకు లదాఖ్ మరీ లేట్ అయిపోతది ఇలా డిలే చేసుకుంటూ వెళ్తే. పాసిబుల్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వస్తాం ఇక్కడికి. సో, ప్రాబ్లమ్ లేదు. అండ్ చూడండి మేము వచ్చినప్పటికి ఇప్పటికి క్రౌడ్ పెరిగిపోయారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు. జస్ట్ ఒక 15-20 మినిట్స్ గ్యాప్ అంతే. అప్పుడే క్రౌడ్ పెరిగిపోయింది. సన్‌రైజ్ అవుతుంది ఇప్పుడే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూడడానికి ప్లేస్ అయితే. లోపల మ్యూజియం ఉంటుంది మనకి. 200 రూపీస్ టికెట్. ఇది టికెట్ తీసుకుంటే లోపలికి అలో చేస్తారు. టికెట్ ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ అక్కడ తీసుకోవాలి 200. లోపలికి వెళ్ళేలా ఉంటే ఇక్కడ టికెట్ తీసుకున్నారంటే వాళ్ళే ఇస్తారు షూ కవర్ ఎంట్రీ దగ్గర. సో మీరు అనవసరంగా మళ్ళీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. రివర్ సైడ్ ఎర్లీ మార్నింగ్ చూస్తుంటే వ్యూస్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, ఆ లైటింగ్ పడుతుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. ఇంకా ఆఫ్టర్నూన్ చూసామంటే అసలు కళ్ళు సరిపోవేమో. సన్ గ్లాసెస్ పెట్టుకొని చూడాల్సి వస్తుంది అనుకుంటా ఆ రిఫ్లెక్షన్కి వాటికి. వాటర్లో కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి అది. ఇది ఎంట్రీ, మనం వచ్చింది ఇటువైపు నుంచే. క్రౌడ్ చూడండి ఇందాకటికి ఇప్పటికి మేము వచ్చింది 1 అవర్ అవుతుంది. ఈ గ్యాప్‌లోనే అంత పెరిగిపోయారు. అందుకే ఎర్లీ మార్నింగ్ రావాలనుకుంది. మేము వచ్చింది కూడా రీజన్ అదే. మీరు కూడా పాసిబుల్ అయితే మాక్సిమం ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. కొంచెం పీస్‌ఫుల్‌గా, కొంచెం మంచిగా ఫోటోలు దిగాలి, వీడియోలు దిగాలి అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే సెట్ అయిపోతది. ఫోటో షూట్‌లోళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నారంటే ఇంకా లేట్ అయిపోతది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని రాశారు, కానీ ఇక్కడ వాటర్ రావు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను నేను ఇది 1 వీక్ ముందే. అదే స్లిప్ ఇది. ఇన్‌కేస్ మీరు రావాలనుకున్నా కూడా 1 వీక్ ముందైనా బుక్ చేసుకోవచ్చు. 2 మంత్స్ ముందే ఓపెన్ అయితాయి అనుకుంటా. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. లేదనుకుంటే ఇక్కడ కూడా ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళొచ్చు. క్రౌడ్ లేదంటే. క్రౌడ్ ఉన్నారంటే అనవసరంగా మళ్ళీ క్యూలో నిలబడుకొని టైం వేస్ట్ ఎందుకనుకుంటే డైరెక్ట్‌గా బుక్ చేసుకొనండి. షాప్స్ అవి కూడా ఉన్నాయి. ఇందాక చూసారు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అవే. మనకు 1 కిలోమీటర్ వరకు డ్రాప్ చేస్తాయి. వాష్‌రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ప్రెజెంట్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ప్రెజెంట్ వెళ్తుంది మధురాకి వెళ్తున్నాం. మధుర నుంచి అక్కడ దర్శనం, అక్కడ టైం ఎలా అడ్జస్ట్ అవుతుందో దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్. ఇక్కడ ఉన్న ఎండకి మున్సిపాలిటీ వాళ్ళు ఇలా వాటర్ స్ప్రింకిల్స్ చేస్తున్నారు. నేను కూడా కొద్దిగా మరీ మట్టి అయిపోయింది. కొద్దిగా వాటర్ మీద వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మధుర జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 40 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ఆగ్రా దాటినప్పటి నుంచి మాకు కొంచెం ఎండ తగ్గినట్టు అనిపించింది. మధుర దగ్గరకు వచ్చే కొద్దీ కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. అక్కడైతే అస్సలు తట్టుకోలేకపోయాం. ఆగ్రాలో ఏసీ వేసినా కూడా అస్సలు అవ్వట్లేదు. మధురాకి ఎంటర్ అయిపోయాం. ఇంకా జస్ట్ ఒక 10 మినిట్స్లో టెంపుల్ దగ్గరకు ఉంటాం. ఇక్కడైతే ప్రెజెంట్ కొంచెం కూల్గానే ఉంది. ఆగ్రాతో పోలిస్తే చాలా బెటర్ ఇక్కడైతే. చూద్దాం టెంపుల్లో ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి. ఈరోజు నైట్ ఇక్కడే, ఎక్కడ అని ఇంకా ప్లాన్ చేయలేదు నైట్ స్టే. రేపైతే స్టే పక్క ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఈరోజు మాత్రం డౌట్. ఈరోజు మథురాలో ఉండాలా బృందావన్ వెళ్ళాలా క్లారిటీ లేదు ఇప్పటి వరకు. కుదిరితే నైట్ మథురాలోనే ఉండి రేపు మార్నింగ్ బృందావన్ వెళ్తాం. ఇక్కడ నుంచి బృందావన్ జస్ట్ 16 కిలోమీటర్స్ ఏమో ఉంది. జస్ట్ 30 మినిట్స్ అట్లా పడుతుంది అంతే. రేపు బృందావన్ వెళ్తాం. శ్రీకృష్ణుడి జన్మభూమి దగ్గరికి వచ్చాము. ఆ ఎదురుగా చిన్న గోపురం కనపడుతుంది కదా, అక్కడే ఎంట్రీ. ఇక్కడ పోత్రాకుండ్ అంట. చాలా పెద్దగా ఉంది ఇది కోనేరు. చూడ్డానికి చాలా బాగుంది. కానీ అసలు సరిగ్గానే మెయింటైన్ చేయట్లేదు. మొత్తం మడ్ అంతా సరిగ్గా లేదు. మంచిగా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఎంట్రీ ఇదే, కార్ పార్క్ చేసుకొని వస్తాం. ఇది కార్ పార్కింగ్. మనకి టెంపుల్ కానించి లెఫ్ట్ తీసుకున్నామంటే చిన్న కోనేరు లాగా ఒకటి కనిపిస్తుంది. పెద్దదే, చిన్నది కాదు. అక్కడి నుంచి లెఫ్ట్కి వస్తే ఇక్కడ 100 రూపీస్ తీసుకుంటున్నారు ఫర్ 4 అవర్స్ కార్కి అయితే. ఇక్కడ నుంచి ఇటు లోపలికి ఉంది ఇంకా పార్కింగ్ పెట్టుకోవచ్చు 4 అవర్స్. ఎంత బాగుందో చూడండి కోనేరు. కొంచెం నీట్గా మెయింటైన్ చేసి కరెక్ట్గా పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుందో. కానీ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. బయట కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంటే ఓకే. ఎంట్రీ అయితే ఇక్కడే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ అవి
తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. కీస్ కూడా అలౌ చేయరు. బయట లాకర్ ఉంటుంది, ఫ్రీ సర్వీసే. దాని లోపలికి వెళ్ళిన తర్వాత, టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత స్లిప్పర్ స్టాండ్ కూడా ఉంటుంది, అది కూడా ఫ్రీనే. క్రౌడ్ అయితే పెద్దగా మాకేం అనిపించలేదు, బాగుండింది. మొబైల్స్ కూడా అలౌ లేదు. మొత్తం అన్నిటికీ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు మీకు. మేము దర్శనం చేసుకొని డైరెక్ట్గా బయటకు వచ్చేసాం. దర్శనం చాలా బాగా జరిగింది. మధురలో శ్రీకృష్ణ జన్మస్థలంలో దర్శనం అయిపోయింది. ఇక్కడ చూసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి విశ్రామ్ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ అక్కడ ఏంటంటే విశ్రామ్ ఘాట్ దగ్గర పార్కింగ్ ఉందో లేదో చూడాలి. మేము వెళ్ళింది గేట్ నెంబర్ 2. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గేట్ నెంబర్ 1. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా నీట్గా మంచిగా కనిపిస్తుంది. కానీ ఎలా వెళ్ళినా కూడా మీకు మొబైల్స్ అయితే అలౌ చేయరు లోపలికి. ఈ విశ్రామ్ ఘాట్కి వెళ్ళే రూటు మ్యాప్లో చూపించింది, కొద్ది వరకు బాగానే ఉండింది. ఇంకా లాస్ట్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉందనగా రోడ్లు స్లోగా చిన్నగా అయిపోతున్నాయి. ఈ రోడ్లు కూడా నాకు చూస్తుంటే కొంచెం కాశీ వైబ్ వస్తుంది. కాశీలో కూడా ఇంతే, కానీ కాశీ మరీ కంజెస్టెడ్గా ఉంటాయి, ఇంకా చాలా చాలా చిన్నగా ఉంటాయి. ఒక కారు కూడా కరెక్ట్గా పట్టదు. జస్ట్ చిన్న ఆటోలు ఉంటాయి కదా, అవన్నీ పడతాయి. అది ఎదురుగా కనిపిస్తుంది కదా, అలాంటివి పడతాయి తప్పితే అవి బైక్స్ వెళ్తాయి. అంతకు మించి ఇంకా పాసిబిలిటీనే ఉండదు పోవడానికి. ఇదైతే బాగా రష్ చూపిస్తుంది. మరి ఇన్ కేస్ వేరేది ఏదైనా రూట్ ఉందేమో ఒకసారి చూడాలి. కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి పాసిబుల్ అవ్వలేదు. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ లేదు లోపలికి అని చెప్పారు. ఇంకో 1.5 కిలోమీటర్ ఉంది లోపలికి పోవడానికి. కొంచెం ముందుకు వెళ్ళంగానే కార్ ఆపేశారు పోలీసులు. ఆపేసి ముందర కార్ పెట్టుకుని ఇటు లోపలికి అలవ్ లేదని చెప్పి పంపించేశారు. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక షాప్ దగ్గర అడిగితే, ఈరోజు యాక్చువల్గా ఇదంతా మార్కెట్, ఈరోజు మార్కెట్ క్లోజ్ ఉంది, సో ప్రాబ్లం లేదు, ఎక్కడైనా పెట్టేసుకోండి కార్ అని చెప్పారు. ఇంకా అక్కడే కార్ పెట్టేసుకొని నడుచుకుంటూ వచ్చాము ఇదంతా. ఇక్కడ కూడా ఇలా రిక్షాలు ఉన్నాయి, వాళ్ళు షేర్లో అడుగుతున్నారు, 50 రూపీస్ అట్లా అడుగుతున్నారు. సో రావాలనుకుంటే అటు వచ్చేసేయచ్చు. ఇది ఘాట్కి వెళ్ళేది. కానీ ముందర ద్వారకాధీష్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కొంచెం క్రౌడ్ అయితే పెరిగిపోయారు బాగా. టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇదే, సెకండ్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళొచ్చాం, లోపల వీడియో తీయలేదు. ప్రెజెంట్ క్లోజ్ చేసేసారు. మళ్ళీ 7కి ఓపెన్ చేస్తారంట. టైమింగ్స్ కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. సో 7కి రమ్మన్నారు. సో ఘాట్లో మనకి హారతి ఉంటుంది, అది చూసుకొని మళ్ళీ వద్దామని చెప్పి అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇదే మెయిన్ టెంపుల్ వ్యూ. ఇది ఇక్కడ బయట నుంచి ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంది చూడడానికి. కొంచెం డిఫరెంట్గా ఉంది, మన వైపు ఉన్న టెంపుల్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ఈ టెంపుల్ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళామంటే విశ్రామ్ ఘాట్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ టెంపుల్ది ఉంటుంది. టెంపుల్ నుంచి ఇలా ముందుకు వస్తే స్ట్రైట్ జస్ట్ ఒక 2 మినిట్స్ వాక్ అంతే. దారిలో మీకు షాపింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఘాట్లో బోటింగ్ కూడా ఉంది. పర్ పర్సన్ 300 400 అలా ఛార్జ్ చేస్తున్నారు. వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు. పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది, ఇది కూడా క్లోజ్లోనే ఉంది టెంపుల్. ఇది కూడా 7కి అలా ఓపెన్ చేస్తారంట. సో ఇంకేం చేసేది లేక ఘాట్ దగ్గరే కాసేపు కూర్చున్నాము ఈ టెంపుల్ చూసుకొని. ఇక్కడే ఘాట్ దగ్గర మీకు పెద్దవారికి పిండ ప్రదానాలు చేస్తారు కదా, అవి కూడా చేస్తూ ఉంటారు ఇక్కడే. మీకు లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు, అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇంకా వాళ్ళు ఫిక్స్డ్ రేట్ ఒకటి పెట్టుకుంటారు, దానికే ఫిక్స్ స్టిక్ అయి ఉంటారు. నాకైతే అదంతా ఓకే, కానీ ఇక్కడ ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు ఈ నదిలో. చేపిస్తున్న పూజారే చెప్తున్నాడు ఏంటంటే, గంగమ్మ తల్లి లాంటిది, ఆమె అన్ని పాపాలను క్షమిస్తుంది అని చెప్తున్నాడు. ఆయనే వేస్తున్నాడు మళ్ళీ దాంట్లోకి ఆ ప్లాస్టిక్వి. అట్లీస్ట్ పేపర్ వేసినా కనీసం కొద్దిగన్నా ఓకే, కానీ చూడండి మొత్తం ఎలా అయిపోతుందో. అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ ద్వారకాధీష్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. వచ్చి లోపల టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. క్రౌడ్ కొంచెం ఎక్కువే ఉన్నారు, కానీ తొందరగానే దర్శనం అయిపోయింది ఫాస్ట్గా. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం బయటికి అని అనుకున్నాం, ఎందుకంటే క్రౌడ్ అస్సలు పెరిగిపోతుంది, మినిట్కి పెరిగిపోతుంది. అంటే 7కి ఓపెన్ చేస్తారని అందరికి తెలుసు అనుకుంటాం ముందరే. సో అందుకని చెప్పి క్రౌడ్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. ఇందాక వచ్చినప్పటికి ఇప్పటికి పెరిగిపోయింది, అందుకని తొందరగా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కార్ దగ్గరికి ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాను తెలియకుండానే. ఇప్పుడు మళ్ళీ మొత్తం 1.5 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాం. టైము 7:05 అవుతుంది. మనకు మొత్తం ఇక్కడ మథురాలో దర్శనం అయిపోయింది, మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి ఘాట్ చూసుకొని నెక్స్ట్ బృందావన్ వెళ్తున్నా. ఈవినింగ్ 7:05 అవుతుంది చూడండి.
ఇప్పటికి ఇంకా అలానే ఉంది సన్లైట్, అంత వేడుంది ఇక్కడ. రేపు బృందావన్ వెళ్తాము. రేపటి వ్లాగ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.